లోన్ తీసుకున్నప్పుడు అసలు బేసిక్లీ ఏ హ్యూమన్ అయినా చేయకూడని మిస్టేక్స్ ఏంటి? యా ద ప్లెంటీ ఉన్నాయి, బట్ 5 మేజర్ థింగ్స్ చెప్తాను నేను. ఎటువంటి లోన్ తీసుకోవాలన్నా సరే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మీకు రీపేమెంట్ కేపబిలిటీ ఉందా లేదా. ఫస్ట్ థింగ్ బేసిక్ క్వశ్చన్, నేను పే చేయగలుగుతానా లేదా. అది లేదనుకోండి అక్కడే ఆపేయాలి. బికాస్ మనం లోన్ పే చేయకపోతే మన దెర్ ఈజ్ నో పాయింట్. అంటే మనము ఇప్పుడు వస్తుంది 10,000 శాలరీ, అందులో ఇప్పుడు వచ్చి తీసుకునే లోన్కి 3,000 4,000 పోతుంది, నేను కట్టలేను అనుకోండి. సో నోయింగ్లీ రీపేమెంట్ కేపబిలిటీ లేకపోతే అదొక స్పైరల్ అవుతుంది, డెట్ స్పైరల్. సో ఫస్ట్ థింగ్ రీపేమెంట్ కేపబిలిటీ ఉందా లేదా, నేను తీసుకున్నాక నాకు వచ్చే ఆదాయంలోంచి నేను కట్టగలుగుతానా లేదా. అంటే ఈ మాత్రం సెన్స్ అయితే నాకు తెలిసి చాలా మందికి ఉండదు అని నా feeling. ఎస్, చాలా మంది రివాల్వింగ్ క్రెడిట్ అంటే ఇక్కడ తీసుకొని ఇది కట్టడానికి కొన్ని రోజుల తర్వాత ఇంకో దగ్గర తీసుకొని డెట్ స్పైరల్ అంటారు, అంటే అప్పుల ఊబి అంటారు కదా తెలుగులో. అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోతారంటే, సో వాళ్ళకి కట్టే కేపబిలిటీ 50,000కి సరిపడా ఉంటుంది, బట్ 1,00,000 2,00,000 తీసేసుకొని ఫ్యూ మంత్స్ కట్టగలిగి ఆ తర్వాత దీన్ని ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ ఫ్రెష్ లోన్ తీసుకొని, సో ఇఫ్ యూ సీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మొదలు తీసుకున్న 1,00,000 2,00,000 నుంచి మీరు 10-15 లక్షలకి వెళ్ళిపోతుంది లోన్. రీజన్ ఏంటంటే ఈ అప్పు కట్టడానికి ఇంకో లోన్, ఇంకో అప్పు కట్టడానికి ఇంకో లోన్. సో ఫస్ట్ థింగ్ రీపేమెంట్ కేపబిలిటీ. సెకండ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి లోన్ తీసుకోవడానికి. సో ఆల్వేస్ లుక్ ఫర్ గుడ్ ఇంట్రెస్ట్ రేట్. ఎవరు తక్కువ ఇస్తారు అడగడానికి తప్పు లేదు. మోస్ట్ ఆఫ్ దో దే అడ్వర్టైజ్ విత్ XYZ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పినా యూ కెన్ ఆల్వేస్ ఇంకొక బ్యాంక్ను 2-3 చోట్ల కంపేర్ చేసి ఎవరు బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారో అడగడం చాలా మటుకు, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ లోన్స్కి ఈవెన్ 0.1, 0.2%, అంటే ఇప్పుడు 8.5 ఒక దగ్గర 8.3 ఒక దగ్గర ఇస్తున్నారు అనుకోండి, ఆ 0.2% ఆల్సో లాంగ్ టర్మ్ లోన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అమౌంట్ ఆఫ్ మనీ మనం తిరిగి కట్టే దాంట్లో. సో అందుకే తీసుకునేప్పుడే తర్వాత మూవ్ చేస్తే మళ్ళీ అడిషనల్ ఛార్జెస్, రకరకాల ఛార్జెస్ ఉంటాయి ప్రాసెసింగ్ అవన్నీ. సో అందుకే ముందే ఎక్కడ తక్కువ దొరుకుద్దో అక్కడ తీసుకోవాలి. థర్డ్, ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఎనీ అదర్ అడిషనల్ కాస్ట్. చాలా మటుకు ఏమవుద్దంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చూపించేసి బట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎక్కువ చేసేస్తారు. సో ఎన్ష్యూర్ దట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఏంటో ముందే కనుక్కోండి. 5,000 10,000 X% అది కనుక్కొని దెర్ ఈజ్ ఎనీ అదర్ ఫీజ్. కొన్నిసార్లు ఏమంటారు మల్టిపుల్ ఫీజు ఉంటాయి, ఆ ఫీజులు కూడా తెలుసుకుని అవి కరెక్ట్ ఎక్కడ తక్కువ ఉన్నాయో అది తెలుసుకోవాలి. సో ఈ 3 తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే లోన్ టెన్యూర్. సో లోన్ టెన్యూర్ అంటే ఏంటంటే మనం తిరిగి కట్టడానికి 3 yearsలో కడతామా 5 10 బేస్డ్ ఆన్ ద లోన్. కార్ అయితే 3లో 5లో 3 4 5లో కట్టేస్తారు, మ్యాక్సిమం 7 వరకు వెళ్తుంది. హోమ్ లోన్ అయితే 10 15 20 25 30 వరకు వెళ్తుంది. సో లోన్ టెన్యూర్ కూడా మనం ఎంత తొందరగా కట్టుకోగలుగుతాము అంటే లోన్ టెన్యూర్ బట్టి కూడా ఈఎంఐ తగ్గుద్ది పెరుగుద్ది. సో లోన్ టెన్యూర్ అనేది అయినంత వరకు ఐడియల్గా ఏంటంటే తొందరగా ఫినిష్ చేసుకోవడం చూడాలి ఎవరైనా సరే. కామన్ సెన్స్ వేసి ఈ తొందరగా ఫినిష్ చేస్తే ఇంకో యాసెట్ కొనడమో లేకపోతే డబ్బులు సేవ్ చేయడమో జరుగుద్ది. కాబట్టి లాంగర్ టెన్యూర్ ఈజ్ ఈఎంఐ తక్కువ అవుతుంది, బట్ ఈఎంఐ తగ్గుతుంది కానీ మీరు తీరా చూసుకుంటే అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కుదిరినంత వరకు తక్కువ లోన్ టెన్యూర్ తీసుకోవాలి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫాల్ట్ కాన్సిక్వెన్సెస్. అంటే మీరు ఏమైనా కండిషన్స్ ఉన్నాయి, ఒకరు లేట్ అవుతే ఏమైనా అంటే ఎలాంటి కండిషన్స్ బ్యాంక్ పెట్టింది అనేది. సో ఫైన్ ప్రింట్ ఉంటుంది బేసికలీ, లోన్ ముందు అగ్రిమెంట్ లాగా ఇస్తారు. సో అగ్రిమెంట్లో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఒకసారి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని తొందరపడి వాళ్ళు లోన్ ఇచ్చేస్తున్నారని సిగ్నేచర్ పెట్టే కన్నా గో త్రూ. ఒక్కోసారి కండిషన్స్ ఏమి ఇస్తారంటే మీరు ప్రీపేమెంట్ చేయలేమంటారు, ప్రీపేమెంట్ చేస్తే 0.5% అడిషనల్ అంటారు. సో లాట్ ఆఫ్ ఆర్ లోన్ ట్రాన్స్ఫర్ ఒక బ్యాంక్ నుంచి ఇప్పుడు లెట్సే ఒక 2 years తర్వాత ఇంకొక బ్యాంక్ ఒక 0.5% తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది, అప్పుడు మూవ్ చేద్దామంటే పెనాల్టీ వేస్తారు, కొన్ని హిడెన్ క్లాజెస్. సో ఇవన్నీ కండిషన్స్ చూసుకోవడం అనేది థర్డ్. సో ఫస్ట్ మీరు రీపేమెంట్, దెన్ ఇంట్రెస్ట్ రేట్, లోన్ టెన్యూర్, దెన్ ప్రాసెసింగ్ ఫీజ్, లాస్ట్ కండిషన్స్. సో ఈ 5 ఆర్ ద మేజర్ థింగ్స్. మిగిలినవి స్మాల్ థింగ్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద 5 థింగ్స్ ఎనీ లోన్ తీసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చేయకూడదు మిస్టేక్స్. చాలామంది జరిగేది అదే, తీసేసుకుంటారు ఎవరు తొందరగా ఇస్తున్నారో ఆర్ ఎవరు మంచిగా మాట్లాడుతున్నారో, సార్ నేను 2 daysలో ఇస్తాను 3 daysలో
ప్రాసెస్ చేస్తారని మీరు తెలుసుకోకుండా ఆ 0.5 కదా అనుకుంటారు. అరే 9 ఇస్తున్నారు, వాళ్ళు 8.5 అంటున్నారు, 0.5 ఏమవుతుంది. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ 1 crore పాలసీ, 1 crore లోన్ తీసుకున్నారు హోమ్ లోన్, ఆ 0.5 విల్ మేక్ ల్యాక్స్ ఆఫ్ డిఫరెన్స్ మీరు కట్టే తీరా చూసుకుంటే. సో అందుకే ఇట్స్ బెటర్, ఎస్పెషల్లీ బిగ్ టికెట్ లోన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఆలోచించండి. జస్ట్ బికాస్ బ్యాంక్ ఇప్పుడు ఏంటంటే 2 minutes డిస్బర్సల్ అని, 5 minutes డిస్బర్సల్, ఇన్స్టంట్ లోన్ అని, బికాజ్ మీకు శాలరీ అకౌంట్ ఉందని, మీరు మా ఎస్టీమ్డ్ కస్టమర్ కాబట్టి ఇస్తున్నామని అంటారు. సో అట్లాంటప్పుడు కూడా కొంచెం జస్ట్ బికాజ్ వాళ్ళు ఇస్తున్నారని డోంట్ ఫాల్, హ్యావ్ ఏ ఒకసారి ప్రతిదానికి మనం ఎలా చెక్ చేసుకుంటాం, దీనికి కూడా చూడండి కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, నేను రేపు కావాలంటే లోన్ ప్రీ-క్లోజ్ చేయగలుగుతానా, విత్ వాట్ పెనాల్టీ. కొన్ని బ్యాంక్స్ యాక్చువల్లీ ప్రీ క్లోజర్కి కానీ ఆర్ వీటికి ఎటువంటి పెనాల్టీ లేకుండా కూడా ఇస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ టు సీ, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆప్షన్స్ లేకపోతేనేమో యువర్ స్టక్. బట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎట్లా ఏ వస్తువు, ఇప్పుడు మనం బట్టలు కానీ మొబైల్ ఫోన్స్ 4 చోట్ల కంపేర్ చేసి తీసుకున్నట్టే, లోన్ ఈజ్ ఆల్సో నౌ ఏ ప్రోడక్ట్ ఫర్ ద కంపెనీస్ విచ్ ఆర్ సెల్లింగ్ కాబట్టి. సో లోన్ ప్రోడక్ట్స్ కూడా చూడండి. సో అంటే షాప్ అరౌండ్ ఫర్ ప్రోడక్ట్సే కాదు, షాప్ అరౌండ్ ఫర్ లోన్స్ ఆల్సో, బికాస్ దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ అమాంగ్ దెమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.